వాడకట్టు లేసుకేటట్టు గుద్దితే చూసుకోబో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. వీళ్ళిద్దరిలో ఉన్నారు. ఎప్పుడు ఏమో అండి అటు చూస్తే నాకు చూసిపోయేలాగా ఉన్నది. పిట్రా మ్యూజిక్. మీ పేరమ్మా? హాయ్, మై నేమ్ ఇస్ నీరజ. హాయ్, మై నేమ్ ఇస్ రవి. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా. హాయ్, హలో, నమస్తే. మై నేమ్ ఇస్ నీరజ. నీరజ గారు ఏం చేస్తుంటారు? MBA అండ్ హౌస్ వైఫ్ ఆల్సో. MBA చేసుకుంటూ హౌస్ వైఫా? ఐ యామ్ రీసెంట్లీ మ్యారీడ్. అందుకే ఆ ముఖంలో సంతోషం ఉంది. అదే 2 ఏళ్ల తర్వాత కలవండి. నో, మా ఆయన బంగారం. రీసెంట్ గా పెళ్ళైంది కదా, అట్లే అనిపిస్తుంది నీకు. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? ఎవరికి? మీ ఆయనకి. 2 months అవుతుంది. మరి ఎన్నేళ్ళు అయిందంటే 2 నెలలు అని చెప్పాలి. మరి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఏం నచ్చింది మీ ఆయనలో? ఇన్నోసెన్స్. వీడితో ఆడుకోవచ్చు జీవితాంతం. వీడితో పైన కింద ఆడేసుకుంటారు. దొరికాడు బక్రా. పైకి చూడడానికి ఇన్నోసెంట్ ఓన్లీ. పైకి చూడడానికి ఇన్నోసెంట్ కానీ లోపల కత్తిరి బుద్ధి అట్లానే ఉందా? అంటే ఆఫీస్ కని చెప్పి బయట. మీరు మీ ఆయనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఈ 2 months లో ఏమైనా ఉందా? నా హార్ట్. పెళ్ళైన కొత్తలు కదా ఇలానే ఉంటది. అమ్మా మీ పేరు? నేను పేరు చెప్పే ముందు ఒకటి చెప్తా. 2 చెప్పండి. కంప్లీట్ కి ఫినిష్ కి ఉన్న అర్థం ఏంటి? 2 అయిపోయినట్టే అని కదా. కంప్లీట్ అంటే అయిపోయింది అని. ఎలా? ఒకటే అడుగుతా అన్నారు. 2 దేనికి వచ్చింది? ఆపనా నాతోనా? అమ్మా మీ పేరు? నా పేరు మేఘన. మేఘనా సార్. మై నేమ్ ఇస్ మేఘనా సార్. అది మీరేనా సార్? ఓ, ఎలా ఉన్నారు మేఘనా గారు? ఫైన్. ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మీకు కూడా పెళ్లి అయిపోయిందా? పాప కూడా. మీరేమి డాడీకి ఇంకా చిన్న పాపలా ఉన్నారు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 5 years. 5 years గా మీ జీవితం ఎలా మారింది? 5 years కంటే ముందు బాగుందా? 5 years తర్వాత బాగుందా? 5 years తర్వాత అంటే అమ్మ నాన్నతో అంత బాగాలేదు. అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఏది ఎక్కువ బాగుంది? అలా అని చెప్పలేం కదన్నా. రెండు కళ్ళు. కానీ చూపు ఎవరి మీద ఉంటది అది చెప్పండి. ప్రెసెంట్ మా హస్బెండ్ మీదే ఉంటది, అక్కడే ఉంటాం కాబట్టి. చూపు ఉందా మీ ఆయన మీద? హస్బెండ్ కంటే పాప మీదే ఉంటది. కంట్రోల్లో ఉంటాడా? కంట్రోల్ నేనుంటా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. వచ్చిందమ్మా? బాలా. నా పేరు బాలేదా? పేరు బాలా. మారుద్దాం, కాజల్ అగర్వాల్ పెట్టుకో. మా ఆయన అంత అంతాడు, పేరు మార్చుకొచ్చావు. ఏంటండి? మా ఆయన నన్ను తిడతాడు పేరు మార్చుకున్నామని. మరి బాలేని పేరు ఎందుకండి బాబు? ఆయన ఎట్లా? ఆయన కూడా బాలే అని అంటాడా? బాలా. బాలానా? బాలు అంటారు. బాలు. మీ పేరు చెప్పండి. నా పేరు బాలా. బాలు అని పిలుస్తారు. బాలు. మీ పేరు పూర్తి పేరు? బాలలక్ష్మి మావులేశ్వరి. ఏదో మంచి పేరు, మంచి పేరు. మీకు మీ ఆయన బాగా ముద్దొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం పిలుస్తారు? పిలవను. డైరెక్ట్ వెళ్ళి దౌడ మీద ఎందుకు కొట్టినవే అంటే బాగా ముద్దొచ్చారండి, కుట్ట ముద్ద అయింది అనట్రా. సో ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు సామాన్లు వచ్చేసినాయి కాబట్టి పిండి ఉంది, స్పూన్ ఉంది, అక్కడ ఇంత పెద్ద ఐస్ గడ్డ ఉంది. ఓకేనా? మీరు పాపం వేడిలో ఉడకబోస్తుంది కాబట్టి మీకు ఐస్ తెచ్చాము. ఐస్ మీద నిల్చుంటే సరి పెడుతుంది. ఆ ఐస్ మీద నిల్చోవాలి. నేను చెప్పిన స్టేట్మెంట్ మీ పార్ట్నర్ కి చెప్పి ఆవిడతో చెప్పాలి. ఫస్ట్ మా బాలే మేడంతో చేద్దాం. 3 స్పూన్లు,
అక్క నువ్వు అక్కడ పోయి నిల్చో. ఓ ఓ ఓ ఓ. ఇప్పుడు నేను ఈవిడికి ఒక స్టేట్మెంట్ చెప్తా, ఆవిడ స్టేట్మెంట్ చెప్తుంది, నువ్వు గెస్ట్ చేసి చెప్పాలా. చెప్పు. వర్షంలో 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 మిర్చి మిర్చి బజ్జీ తినాలి. బజ్జీ తిన్నాను. అమ్మ ఆగు. ప్రేమతో తమ్ముడు వేస్తున్నాడమ్మా. వేడి 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 మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ తిన్నాను. వెరీ గుడ్. అమ్మా ఇంకో స్టేట్మెంట్ ఆగు. వర్షంలో వర్షంలో ఐస్ క్రీమ్ తినకూడదు. తినకూడదు. వెరీ గుడ్. లాస్ట్. నాకు నాకు వచ్చింది కళ. వచ్చింది కళ. నా పేరు బాల. నా పేరు బాల. ఇప్పుడు స్టేట్మెంట్ చెప్తాం. స్టార్ట్. అసలు 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 ఏమి అతనేమి గుర్తుకురాలు గుర్తుకురారు నా కళ్ళలో. అతనేమి గుర్తుకురారు నా కళ్ళలో. అగో 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 చూస్తున్నా, అన్ని చూస్తున్నా. అయిపోయిందన్నా. అయిపోయిందా? అసలేమి అతనేమి అసలేమి అసలేమి గుర్తుకురాదు గుర్తుకురారు నా కళ్ళ ముందు. నా కళ్ళ ముందు కళ్ళ ముందు. కళ్ళ ముందు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మన గొంతులో వెళ్ళిపోతున్నానా? పిండే కదన్నా మంచిది, ఆరోగ్యానికి మంచిది, బలం వస్తుంది. వేసవి కాలం వేసవి కాలం వాన పడదు. వాన పడదు. రైట్ ఆన్సర్. మీ ఇద్దరు కలిసి అద్భుతంగా ఆడారు. 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు కూడా 2 పాయింట్స్ తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు విన్ అయిపోతారు. ఫస్ట్ ఎవరు? మీకు 2 ఆప్షన్లు, పిండా లడ్డా. లడ్డు అయితే 3 పెట్టుకోవాలి, పిండి అయితే 5 స్పూన్లు. లడ్డు. లడ్డు కావాలా? ఓకే, లడ్డు అయితే 3 పెట్టుకోవాలి. ఆ కుడి చేతితో లడ్డు తీసుకోమ్మా. 3 ఆఫ్ తీసుకోవచ్చు. హాఫ్ హాఫా? అబ్బా ఏది మీ ఆయన కైలు చెప్పు ఒకసారి. మీ ఆయన ఏమని పిలుస్తాను? ఒరే దౌడ వాళ్ళకు కొడతానా ఏమన్నా? ఇంకో జాగు ఉంది అనుకుంటా, చిన్నది వేసేయండి ఒకటి. ఇప్పుడు ఏమండి ఐ లవ్ యూ అని చెప్పండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వారబ్బా వాళ్ళబ్బా. మాది సాంప్రదాయమైన షో, బూతులు మాట్లాడదు. చెప్పు. వడదెబ్బ తగిలితే వడలు ఎక్కువ తినాలి. వడదెబ్బ తగిలితే వరదలు ఎక్కువ అవుతాయి. వడదెబ్బ తగిలితే వడలు ఎక్కువ తినాలి. రైట్ ఆన్సర్. వన్ పాయింట్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటంటే 3 లడ్డూలు. 4 ఇస్తలేను, 3 కానీ నేను ఇచ్చినది తినాలి. 2 ఇంకోటి కావాలా? అప్పుడు మీకు స్పెషల్ ఆఫర్, దాంట్లో పిండేయాలి. వీళ్ళకి ఆల్రెడీ 2 పాయింట్స్. మీరు కూడా చెప్పేసారు అనుకో, అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి, డ్రా అవుతుంది. కష్టాలు ఎక్కువైతే మనకి. పిండి వేసుకున్నారు అనుకో, మీరు ఒక్కటి రైట్ ఆన్సర్ చెప్తే 2 పాయింట్స్ ఇస్తాను నేను. అది నోట్ల కూడా నాకు భయం అవుతుంది. అమ్మా ఒకటే 2 పాయింట్లు కదా, 2. అగో చందమామ, అగో ఇగో 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 ఇక్కడ
3, 2, 1 go. చేతులు వెనకాల జిలేలమ్మ గిట్ట ఇలా సోలా గిట్ట వీణవే పాలపిట్ట ఫ్రెండ్ ఏంటి? జిలేలమ్మ గిట్ట ఇలా సోలా గిట్ట పిల్ల పాలపిట్ట. మంచి చెప్పండి పాట రూపంలో. జిల్లేలమ్మ జిట్ట పిల్ల పాలపిట్ట. Right answer. కూర్చుని మాట్లాడేసి లాస్ట్ సరిపోతుంది. త్రీ టూ వన్ గో. పాయాసంలో పెరుగు కలుపుకొని పెరుగు కలుపుకొని తినేకుండానా 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 తినే మొహం దానా. ఎంటర్టైన్మెంట్ కంటే ముందు వీళ్ళు నలుగురు కష్టపడ్డారు. వీళ్ళ కష్టానికి ఏంటి ఎలా అనిపించింది? గేమ్ బాలే నచ్చింది కానీ ఐస్ మీద వాచిపోయింది. వాచ్ పెట్టుకోలేదు కదా నువ్వు? పెట్టుకోలేదు అందుకే వాచిపోయింది. సో ఫైనల్ గా ఈ రౌండ్ లో ఇద్దరు విన్నర్. సో ఇద్దరు విన్నర్స్ కాబట్టి 2000. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. ముంతల గేమ్ రెడీ ఉంది. ఆ ముంతలో డబ్బులు ఉన్నాయి. ఆ ముంతలో పగలగొట్టి మీకు డబ్బులు కావాలి అని అంటే లక్ ఫ్యాక్టర్. ఆ ముంత కింద ఒక హీరో పేరు ఉంటుంది. ఆ హీరో పేరు మీరు చెప్పాలి. ర్యాండమ్ గా హీరో పేర్లు చెప్తుంటారు. మీరు చెప్పిన పేరు అక్కడ కింద ఆ ముంత కింద ఉంటే మాత్రం మీరు గెలుస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి చిరంజీవి గారు నెక్స్ట్. మహేష్ బాబు ఓకే. నాగార్జున గారు నెక్స్ట్. అల్లు అర్జున్. అఖిల్ కొంచెం ఓల్డ్, కొంచెం సూపర్ స్టార్స్. ఆ కాలంలో ఉన్న సూపర్ స్టార్స్. ఏఎన్ఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్. శోభన్ బాబు. రైట్ ఆన్సర్. వచ్చేయండి. ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకోండి. శోభన్ బాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చారు మీకు తెలుసుకుందాం. కానీ నేను ఈ ముంత మీకు ఇవ్వాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏమైనా 3 శోభన్ బాబు గారు నటించిన పాటలు కనీసం ఒక లైన్ పాడాలి. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎల్లకిలా పడ్డాదమ్మా. వెరీ గుడ్. రెండో పాట. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. వెరీ గుడ్. ఇంకొకటి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. పగలగొట్టండి. మీ ఆయన పేరు లేకపోతే శోభన్ బాబు గారితో తలుచుకొని దేవుడిని తలుచుకొని పగలగొట్టండి గట్టిగా. శోభన్ బాబు గారు. జై శోభన్ బాబు. జై శోభన్ బాబు. 1 2 3 4 5 6 7 8 800 రూపీస్. ఇప్పుడు 2 ముంతలు ఉన్నాయి. దాని కింద ప్రాణి పేర్లు ఉన్నాయి. మన ప్రపంచం మీద ఎన్నో ప్రాణులు ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి. ప్రాణులు చెప్పండి. మీరు చెప్పిన ప్రాణి అక్కడ ఉన్న ప్రాణితో మ్యాచ్ అయితే ఆ ముంత మీది. చెప్పండి అమ్మా. కుక్క. తిట్టినట్టు ఉంది నన్ను. కోతి. ఇది కూడా నన్ను తిట్టినట్టు. పావురం లేదు. ఆక్టోపస్. రైట్ ఆన్సర్. వచ్చేయండి. అమ్మా మీ పేరు? సర్కల్లో ఉంటుంది దేవకన్య. నా పేరు సుకన్య. సుకన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. ఈ ముంతలో ఒక్కసారి ఇవ్వండి. ఎంత డబ్బును? ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు ఉండొచ్చండి. అంటే బరువు బట్టి నేను చెప్తున్నాను. ఐ మైట్ బి రాంగ్. 50 నాకు 50 అంతే. నిజమైతే అంతే. మనిషి రక్తం ఏ కలర్ లో ఉంటది? రెడ్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన జీవి పేరేంటి? ఆక్టోపస్. దాన్ని తెలుగులో చెప్పండి. 8 హృదయాలు అనుకుంటా. మనిషి పేరు చెప్పమంటే 2 చేతులు కలిగిన మనిషి అంటవా? ఆక్టోపస్ ని తెలుగులో ఏమంటారు? తెలియకపోతే నేను చెప్తా, తెలుసుకోండి. ఆక్టోపస్ అనండి.
ఆక్టోపస్. ఇప్పుడు ఆక్టోపస్ రక్తం ఏ రంగులో నీలం. ఉంటుంది? మనిషి రక్తం ఏ కలర్? రెడ్. ఆక్టోపస్ రక్తం ఏ కలర్? రెడ్. రెడ్డేనా? ఇంకో ఛాన్స్ ఇయ్యా. ఆప్షన్స్. ఓకే. ఆప్షన్ ఏ తెలుపు, ఆప్షన్ బి వైట్, ఆప్షన్ సి గ్రీన్, ఆప్షన్ డి పచ్చ కలర్, ఆప్షన్ డి బ్లూ. ఏవో గ్రీనా, బ్లూనా, వైటా? 3. ఆప్షన్ తెలియట్లేదు. ఇంకా 2-3 ఇవ్వాలనా? అండ్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ వైట్. వైట్. ఆక్టోపస్ రక్తం కలర్ వైట్. గెస్ చేస్తున్నారు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా. ఎవరికన్నా రైట్ ఆన్సర్ తెలుసా? చెప్పకండి. తెలుసా అంటే చేయొద్దండి. మీకు తెలుసా? గెస్ చేస్తున్నారా? తెలుసు. చెప్పండి. బ్లూ. రైట్ ఆన్సర్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఆక్టోపస్ రక్తం కలర్ బ్లూగా ఉంటది, వైట్ కాదు, బ్లూగా ఉంటది. పగలగొట్టండమ్మా, అందులో ఎంత డబ్బులు వస్తే అది నీవి. కొట్టరా కొట్టు తీను మారో కట్టలే తెగేలా హుషారో. 1 2 3 4 5 6 7 8 9 and 10,000 rupees. నెక్స్ట్ ఉండేది ఒక కీటకం. కందిరీగా. కందిరీగా. చీమ. మీకు క్లూ ఇస్తున్నా, మీరు అందంగా ఉన్నారు కాబట్టి. ఇది చూడంగానే లేడీస్ భయపడతారు. బొజ్జింక. రైట్ ఆన్సర్. వచ్చేయండి. ఓకే, సో డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. క్వశ్చన్ ఏంటంటే మనిషికి ఎన్ని గుండెలు ఉంటాయి? 4. గుండెలో గదులు అడగట్లేదండి, ఎన్ని గుండెలు ఉంటాయి? 1. ఒకటే కదా. బొద్దింకకి ఎన్ని హార్ట్, ఎన్ని గుండెలు ఉంటాయి? ఒక బొద్దింక ఇంత ఉంటది, మాక్సిమం సైజ్ ఇంత. దానికి ఎన్ని గుండెలు ఉంటాయి? 2. 2 గుండెలు ఉంటాయి. సరే, కన్ఫ్యూజ్ చేయనండి, నేను మీకు హెల్ప్ చేస్తా. బొద్దింక కూడా ఒకటే గుండె ఉంటది. మనిషి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4. బొద్దింక గుండెలు ఎన్ని గదులు ఉంటాయి? దానికి 4. ఆ? దానికి 4. దానికి 4, మనకి 4, దానికి 4. గుండె లేదంటండి. సరే, నీకోసం ఈజీ చేస్తా. ఇది 2 సంఖ్యల నంబర్. ఎవరికైనా తెలుసా ఆన్సర్? రైట్ ఆన్సర్. మన అమ్మా, ఎంతమంది తెలుసా ఆన్సర్? చెప్పండి అమ్మా, మైక్ లే. 13. 13. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 13 గదులు ఉంటాయంట గుండెలో. అదే కింద ఉంటది, దాని గుండె ఇంత ఉంటది, దాంట్లో 13. అంటే వెతికినోడు ఎట్లా వెతికిండు చూడు. అమ్మో, వచ్చేయండమ్మా, మీరు వచ్చేయండి. అది మీరు ఎప్పుడైనా తీసి దాన్ని వెతికిర్రా? ఫోన్లో చూసారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరీ గుడ్, పగలగొట్టండి. 900 రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలి అని అంటే బాగా ఎనర్జెటిక్ గా డాన్స్ చేయాలి. బాగా ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తే లోపలికి అలా పిలిచేస్తా. మ్యూజిక్. రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మాట్లాడబెట్టి గేమ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ఇటొక గరిటె, ఇటొక గరిటె పెట్టాం. ఈ 2 గరిటెలు ఇలా పట్టుకొని మధ్యలో అక్కడ ఒక బాల్, ఇక్కడ ఒక బాల్ పెట్టుకొని కుంటుకుంటూ అలా వెళ్ళి ఈ గరిటెలో ఉన్న బాల్ ని అలా ఆ 2 బాస్కెట్ లో పడేయాలన్నమాట. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. నువ్వు నాకు నచ్చినోడు రో.
ఇద్దరు పోదాం అనుకురా. సో టోటల్ గా మీరు వేసిన ఇందులో 4 అండ్ ఇందులో 1 2 3 4 5 6 టోటల్ గా మీ స్కోర్ 10. అందులోకి వెళ్ళి మీరు 2 చేతులు వాడారు కాబట్టి -2 చేస్తున్నాం. 9 వేస్తే మీరు గెలిచిపోతారు. 2 చెయ్యి వచ్చిందా మైనస్ చేస్తా. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. ఏ టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, ఏ టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. ఏ కట్టెలు గడితే ఎక్కువ బార్ గచ్చుల మొగలు తిన్ను మారు. ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. 5 4 3 2 1 టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9. ఆల్రైట్, సో మీరు వేసిన ఏమో 8, మీరు వేసిన ఏమో 9. టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఐశ్వర్య పిఎం తరపు నుంచి మా ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చిన మహిళలందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ రానన్నారు. అది ఈ రోజు మా రాజమండ్రిలో ఆడవాళ్ళు మీకు జోహర్ పరిస్థితి. ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దేనికి వాచింగ్ ఆడవాళ్ళు మీకు.